కిచిడీకి ఏదో చెప్పబోతున్నాం, చెప్పు. మనం కిచిడి సాధారణ కిచిడి, దీంట్లో మసాలాలు వేసాక ఎక్కువ మనకు అక్కర్లా. ఇదిగో చెక్క లవంగిలు, ఇదిగో ఈ లవంగాలు 5-6, సింపుల్ గా లైట్ గా మసాలా, కేజీ పత్తా, అదే బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు వేసాం. వేసిన తర్వాత కొద్దిగా అది అవుతుంది. ఇదిగో 4-5 పచ్చిమిరకాయలు కూడా వేసేసావు కిచిడీలో. ఇవాళ వంట మొత్తం ఇదేనా? ఆనియన్స్ భలే సన్నగా తరిగావు. ఇలా సన్నగా నేను తరగలేను, నువ్వైతే చాలా సన్నగా మృదువుగా తరుగుతావు. ఆనియన్ వేసాం. బాగా ఎక్కువ సన్నగా తరగడం తొందరగా వేగుతాయా? ఇది గోల్డ్ కలర్ రావాలా? గోల్డెన్ కలర్. పుదీనా వేసేస్తా ఆగుతావు? పుదీనా ఒక్క నిమిషం ఆగుతాం. సరే, ఓకే. ఉంది ఆనియన్ ఫ్రై అయిందా? గోల్డెన్ కలర్ రావాలిగా. వచ్చినాయి. మన కేజీ బియ్యానికి ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి, కానీ అల్లం పేస్ట్ వేసాక వేగిపోతాయి. వేసే ఎంత వేస్తావు? చాలు, 1 స్పూనా? సరే. ఆ తర్వాత పుదీనా. ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా వేసావా? ఫస్ట్ మనం ఏం వేస్తాం? నూనె వేస్తాం. నూనె తర్వాత యాలక్కాయలు వేస్తాం, చెక్క లవంగిలు వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, పచ్చిమిరకాయలు వేస్తాం, కేజీ పత్తా వేస్తాం, బిర్యానీ ఆకు. అవ్వాలా? నేను ఎన్ని చూపిస్తాను తెలుసది. సింపుల్ గా హాస్టల్ ఉన్న పిల్లలు ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే ఒక 5 మంది పిల్లలకి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నావు, అంతేనా? అదే బ్యాచిలర్స్ పిల్లలు సింపుల్ గా వండుకోవచ్చు. రూముల్లో ఉంటారు కదా పిల్లలు, బ్యాచిలర్స్, వాళ్ళకైతే 10 మంది తినొచ్చు. వేగిపోయినాయా? బాగా వేగిపోయి గోల్డ్ కలర్ వచ్చినాయి. టమాటాలు వేస్తున్నాను. ఓకే. అంటే టమాటాలు నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. అక్కడ వాళ్ళ దగ్గర ఉండవు ఒకసారి, ఎవరి దగ్గర రేట్ ఉన్నప్పుడు కూడా. లేకపోతే వేసుకోవాలి, లేకపోయినా బాగలేదు. మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం వేసుకుంటున్నాం. లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు టమాటాలు లేకపోయినా. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలా? మగ్గిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రైస్ అయితే వేయబోతున్నాను. కిచిడి ఇందాక మా వారు అయితే చేశారు. ఆయన కొంచెం బిజీగా ఉండి పని నుండి పక్కకు తప్పుకున్నాను. మిగతా ప్రాసెస్ అంతా నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఆయన చాలా బాగా చేశారు కబాబు. ఇదిగోండి రైస్ అయితే చూపించమ్మా. రైస్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాం. ఎసరైతే మరిగిపోయింది. ఇదిగోండి రైస్. నేను వాటర్ ఎన్ని వేసానని తర్వాత చెప్తాను. 1-1.5 చప్పున నేను 3.5 రైస్ తీసుకున్నాను. 3.5 తగ్గట్టు రైస్ వేసాను. ఓకే. కొత్తిమీర అయితే ఎసర్లోనే కొంచెం యాడ్ చేసుకున్నాను. 1-1.5 చప్పున నేను 3.5 అయితే 4.5 రైస్ వాటర్ అయితే పోస్తున్నాను. చూడమ్మా, చూపించు కొత్తిమీర. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది, రైస్కి పడుతుంది. మూత అయితే పెట్టేద్దాం. ఆవిరిపోకుండా ఈ మూత పెట్టేసుకొని ఉంచాను. కొత్తిమీర అయితే ఎసర్లోనే కొంచెం యాడ్ చేసుకున్నాను. 1-1.5 చప్పున నేను 3.5 అయితే 4.5 రైస్ వాటర్ అయితే పోస్తున్నాను. చూడమ్మా, చూపించు కొత్తిమీర. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది, రైస్కి పడుతుంది. మూత అయితే పెట్టేద్దాం. ఆవిరిపోకుండా ఈ మూత పెట్టేసుకొని ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే లాస్ట్ ఫైనల్గా ఈ రైస్ చూపించమ్మా. ఇది కూడా ఇట్లా ఈ స్టేజ్లో అయితే ఉడికింది రైస్. కిచిడి అన్నారు కదా మా వారు, ఆ కిచిడి అయితే తయారైంది. ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకొని ఇంకా మీడియం లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఉంచుతాను మంట. ఇంకా కిచిడి అయితే కబాబ్తో కిచిడి రెడీ అయిపోద్ది. ఒక 10 మినిట్స్ అయితే మన కిచిడి తయారైపోతుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఓకే.